South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. కొంతమంది కూలీలు వజ్రాల వేటలో ఉన్నారు. వాళ్ళ అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వజ్రం దొరికి ఒక వ్యక్తి రాత్రికి రాత్రే అదృశ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. 10 కోట్ల వజ్రం దొరకడంతో జొన్నగిరికి జనం క్యూ కడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వజ్రాల కోసం వందలాది మంది జనం అక్కడ చేరుకుంటున్నారు. వజ్రం దొరికిన విషయాన్ని కొంతమంది సాక్షులు కూడా ధృవీకరిస్తున్నారు. వజ్రాల వేట కర్నూల్లో ఓ కూలీని కోటేశ్వరం చేసిందని చెప్పుకోవచ్చు. జొన్నగిరిలో మంగళవారం కూలీ చేసుకుని ఓ వ్యక్తికి 10 కోట్ల రూపాయల విలువైన వజ్రం దొరికిందని కూడా తెలుస్తోంది. వజ్రం దొరికిన వెంటనే ఆ వ్యక్తి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. వజ్రాన్ని బహిరంగంగా మార్కెట్లో అమ్ముకోవడానికి అతను వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. 15 రోజుల క్రితం నుంచే జొన్నగిరిలోని వ్యవసాయ పొలాల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతోంది. కర్నూలు నుంచే కాకుండా ఇటు అనంతపురం, గుంటూరు జిల్లాల నుంచి కూడా జనాలు జొన్నగిరి పరిసర ప్రాంతాలకైతే చేరుకుంటున్నారు. ఒక్క వజ్రం దొరికినా తమ జీవితం మారిపోతుందనే ఆశతో రోజుల తరబడి ఇక్కడి పొలాల్లో వెతుకుతూనే ఉంటున్నారు వజ్రాలను. ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం ఓ కూలికి విలువైన వజ్రం దొరికింది. ఆ వజ్రం దొరికిన వెంటనే అతను జొన్నగిరి వదిలి వెళ్లిపోయాడని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, వజ్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జొన్నగిరి అని అంటూ ఉంటారు కదా. దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు అక్కడ వాళ్ళ అదృష్టాన్ని ఒక రకంగా పరీక్షించుకుంటూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఎవరికి దొరికింది వజ్రం? మీరు చెప్పింది కరెక్ట్. అంటే కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుక్కిలి మండలం జొన్నగిరి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో ఏదైతే ఏడాదికి ఒకసారి తొలకరి చినుకులు వర్షం పడిన వెంటనే ఈ వజ్రాలు అయితే ఆ పంట పొలాల్లో అయితే కనిపిస్తాయి. ఆ తొలకరి చినుకులు పడిన వెంటనే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆశావాహులు ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని చెప్పి పెద్ద ప్రచారం అయితే జరిగింది. అయితే ప్రతి ఏడాది కూడా ఇక్కడ వచ్చి వజ్రాలు అనేది అన్వేషణలో భాగంగా చాలా మంది వందలాది మంది వచ్చి ఇక్కడ వజ్రాలు అయితే వెతుకుతూ ఉంటారు. ఇంట్లో భాగంగా జొన్నగిరి గ్రామ పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లో ఈ రోజు ఉదయం దాదాపు 11 గంటల సమయంలో ఒక చిన్న పిల్లవాడు, ఒక తండ్రి అంటే చిన్న పిల్లవాడిని తోలుకొని వచ్చి అబ్బాయితో పాటు అతను వజ్రాలు వెతుకుతూ ఉండగా ఒక భారీ పెద్ద వజ్రం అయితే లభించింది. ఆ వజ్రాన్ని పలువురికి చూపిస్తే అది వజ్రంగా తేలింది. దాదాపు అంటే జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ఇలాంటి వజ్రం, ఇంత పెద్ద వజ్రం ఎప్పుడు కూడా దొరకలేదు. ఇది దాదాపు చాలా పెద్ద వజ్రం అని చెప్పి చాలా మంది ఆ వజ్రాన్ని చూసేందుకు అక్కడ అందరూ కూడా గుమికూడి ఆ వజ్రాన్ని చూసేందుకు దిగబడ్డారు. దీంతో ఎవరైతే ఆ వజ్రం దొరికిందో అతను కొంచెం భయప్రాంతులకు గురయ్యాడు. ఎందుకంటే ఆ వజ్రం అంత పెద్ద భారీ వజ్రం మళ్ళీ నా చేతి నుండి దక్కదేమో, వేరే వాళ్ళు తీసుకుపోతారేమో, దీన్ని మళ్ళీ ఎవరైనా అపహరిస్తారేమో అని చెప్పేసి కొందరు వ్యక్తులు చెప్పడంతో అతన్ని సేఫ్ జోన్ లో వెంటనే మీ గమ్యానికి వెళ్ళండి, అంటే మీరు ఇక్కడ ఉండొద్దండి, ఈ వజ్రానికి కొనుగోలు చేసే చాలా మంది ఉంటారు, దాన్ని మీకు తక్కువ రేటుకు కొనుగోలు చేస్తారు, మీకు దక్కకుండా చేసుకుంటారు అని చెప్పేసి అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొందరు వ్యక్తులు అతని వజ్రంతో పాటు సురక్షిత ప్రాంతానికి అయితే తరలిచ్చారు ఈ రోజు పొద్దున ఉదయం. అయితే ఏదేమైనప్పుడు కూడా వజ్రాల వేటలో ఇక్కడ అన్వేషణలో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుక్కిలి మండలంలో జొన్నగిరి గ్రామము, అలాగే పగిడ్రాయి గ్రామము, అలాగే మదనంతపురం గ్రామము, పెరవల్లి గ్రామం, ఈ 4 గ్రామాల్లో వేలాది ఎకరాల్లో ఇక్కడ వజ్రాలు అయితే లభ్యమవుతాయని చెప్పొచ్చు. ఎస్, అంటే ఇప్పుడు ఆ దొరికిన వజ్రం దాదాపు 10 కోట్ల విలువ చేస్తుందా కిరణ్? ఇప్పుడు మనకి ఎవరైతే అక్కడ వజ్రాలు అన్వేషణలో వచ్చిన వాళ్ళైతే మనకి సుమన్ టీవీకి ప్రత్యేకంగా చెప్పారు. ఒక వ్యక్తికి వజ్రం దొరికింది, కళ్ళారా చూసాము, ఆ వజ్రం చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు కూడా సుమన్ టీవీతో వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడున్న ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో దాన్ని ఆ వజ్రాన్ని దాదాపు 10 కోట్ల రూపాయల వరకు విలువ ఉంటుంది. అయితే బయట మార్కెట్ లో అయితే అది డైరెక్ట్ గా ఆ వజ్రం అమ్మితే దాదాపు 15 కోట్ల విలువ కూడా చేస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్పారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు టోటల్గా జొన్నగిరిలో రాత్రికి రాత్రే ఒక కూలీ కోటేశ్వరుడు అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ తొలకరి చినుకులు పడగానే కూడా పక్క రాష్ట్రాల నుంచి, పక్క ఊర్ల నుంచి కూడా వచ్చి అక్కడ వజ్రాల వేటనైతే కొనసాగిస్తారని చెప్పి కూడా మా ప్రతినిధి చెప్తున్నారు. ఇదే నేపథ్యంలోనే అక్కడ ఒక కూలీకి దాదాపుగా ఒక 10 కోట్ల విలువైన వజ్రం దొరికినట్లుగా కూడా తెలుస్తుంది. బయట మార్కెట్లో అయితే దాదాపు 15 కోట్ల విలువ కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎస్, ఇదే నేపథ్యంలో
నేపథ్యంలోనే అక్కడి నుంచి ఆ వ్యక్తిని వేరే చోటికి కూడా పంపించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖరీదైన వజ్రం కాబట్టి మీరు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అని చెప్పి కూడా బయటకు పంపించారు అని కూడా మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 10 కోట్ల వజ్రం దొరకడంతో జొన్నగిరికి జనం ఇప్పుడు క్యూ కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వజ్రాలను వందలాది మంది జనం అక్కడ గుమికూడు కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అందరూ కూడా అక్కడ వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మా ప్రతినిధి అక్కడ దొరికిన వజ్రాలను కూడా ఒక చేతిలో పట్టుకొని చూపిస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. వజ్రం దొరికిన విషయాన్ని కూడా అక్కడ సాక్షులు నిర్భయంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా నుంచి ఇక్కడ జొన్నగిరికి వజ్రాలకు వచ్చాము. నా పేరు ఇప్పర్ల అంకుమరావు, మాది ఎడ్లపాడు మండలం సొలస. ఇక్కడ ఈ పక్కన బ్యాగ్ పెట్టిన నేను కూర్చున్నా, తూర్పు తిరిగి నా ఏపున ఒక పర్లంగోళ్ళు లేదు, ఒక 4 గజాలు ఎడంగా ఇక్కడ ఒక కుర్రోడు చిన్నపిల్లగాడు ఏరుతున్నాడు. ఒక అతను జొన్నగిరి పక్కన ఏదో ఊరు చెప్పాడండి, ఆ ఊరు నాకు గుర్తులేదు. పిల్లగాడిని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఆ వేరే కుర్రోడు పక్కన ఎట్లా అని అంతా ఒక బొచ్చేసి సుమారు కిలికాడండి. డైమండ్ ఈ సైజు పీరు వైటు. నాకు కళ్ళు సాలలేదు. 10 మంది 20 మంది పైన పడుతుంటే 200 రూపాయల నోట్లు పెట్టుకొని, అయ్యా నువ్వు వద్దు అని లగేజ్ కవరు ఇడ్లీ తెచ్చిన కవర్లో పెట్టుకొని, నువ్వు వెళ్ళిపోయా బాబు, ఇక్కడ ఉంటే నీకు ప్రాణానికి ముప్పు, ఎగబడతారు, పార్టీలు వచ్చి మేము అమ్ముతాం డబ్బులు ఇస్తామని తీసుకెళ్తారు, నిన్ను ఏదో ఒకటి చేస్తారు, వద్దమ్మని రోడ్డు మీదకి వెళ్ళి ఆటో ఎక్కమని పిల్లగాన్ని తీసుకొని డైర్ జేబులు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. వజ్రం ఈరోజు పొద్దున్న దొరికింది 11ంటికి అండి, కరెక్ట్గా 11ంటికి. ఎంత సైజ్ ఉంటుంది వజ్రం చూపిస్తారా? ఎంత రాయి సైజ్ చూపిస్తారా? ఒకసారి చూపి ఎంత సైజ్ ఉంటుందో. ఇది వజ్రం, దాంట్లో 4 కర్రలు డైమండ్ గా, బంగారు కలర్ గా, వంగపు కలర్ గా, పసుపు గీతలుగా 5 గీతలుగా కానొస్తుంది. నా కళ్ళు చెదిరిపోయింది, నేనే చూడలేకపోయా. మా చెల్లి ఇక్కడ నా కాడికి వచ్చి మా చెల్లి అన్న నీ పక్కన ఎవరికో దొరికిందంటే నా బ్యాగ్ కాంచి లేచి వస్తే అతను గడగడ వణిగిపోతున్నాడు. ఇంత బుడ్డోడు ఉన్నాడు. అందరు ఎగబడిపోతున్నారు. ఒక 100 మంది దాకా చూశారు. ఎంతమంది వచ్చారు మొత్తం? మీరు తిరుపతి ఉంటే నలుగురు వచ్చాను. అంటే కుటుంబ సభ్యులే? వేరే వచ్చాను. అంటే మీలో ఒక్కరు కూడా అంటే ఆ వజ్రాలకు సంబంధించిన ఆధారాలు కానీ ఒక రాళ్ళు కానీ వేరేటివి ఏమి కూడా లభ్యం కాలేదు? ఏం దొరకలేదు నాకు. అంటే ఎవరికైనా దొరికిందేమన్నా? ఈరోజు దొరికని చెప్పారు ఎవరికో, నాకు తెలీదు. ఏదో 10 కోట్లు అమ్మాయారంట.